కామెడీ అదిరిపోయాయి. చిట్టి గారు వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్. సో ఎస్ శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ బాబు గారికి, అనిల్ రావుపూడి గారికి, దిల్ రాజు గారికి, శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు. కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. సార్ ఒక్క నిమిషం F2 మూవీ దగ్గరికి వెళ్తాను సార్. నేను ఒక్క నిమిషం సార్, ఎక్కువ వెళ్ళను సార్. F2 ఒకే నిమిషం. F2 సినిమాలో నాకు వెంకటేష్ బాబు గారికి, తమన్నా గారికి పెళ్లి చేసి ఒక సీక్వెన్స్ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి నా వేషం కూడా హిట్ అయ్యి ఉన్న ఉద్యోగం పోయింది సార్. ఆ దెబ్బకి కలెక్టర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను పెట్టించుకుని పెద్ద యాక్టర్ అయిపోదామని. పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు, చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు. సాగుతోంది భయం వేసేస్తుంది. మా ఆవిడ అడుగుతుంది, అదే F2 పట్టుకుని పోయావు ఏమైంది జీవితం అని. సో ఈ భయంలో భాగంగా నేను నటించిన ప్రతి సినిమాకి వెళ్తాను, ప్రతి సినిమాకి. ఆ ఇంటర్వెల్లో ఎవరైనా గుర్తుపడతాడేమో ఆశతోటి ఆ ఇంటర్వెల్లో బయటకు వచ్చి థమ్స్అప్ తాగుతాను సార్. ఫస్ట్ అయిపోతుంది, ఒక్కడు కూడా గుర్తుపట్టాడు. తర్వాత లిమ్కా, స్ప్రైటు, కాఫీ, టీ అన్నీ అయిపోతాయి. ఈ లోపల ఇంటర్వెల్ బెల్లం అవుతుంది, అందరూ నన్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా పట్టించుకోడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ రోజు జరిగింది సార్, పక్క సీట్లో ఒకడు కూర్చున్నాడు. ఎవడూ పట్టించుకోవట్లేదు, 2-3 ఏళ్ళు అయిపోయింది, అందరూ కలెక్టర్లు అయిపోయారు, జీవితం ఇలా అయిపోయిందని భయం వేస్తుంది. కరెక్ట్గా వాడు నాకేసి చూసి, సార్ మీరు కమాన్ అంటున్నాను, నేను గుర్తుపట్టేశాడేమో అని. చాలా బాగుంటారు సార్ అన్నాడు. ఇదేంటి మన సినిమాలో ఆ పప్పా పాండే గారు ఆ జార్జ్ యాంటనీ తొడమి చేసినట్టు వేస్తాడమని భయం వేసి నేను పక్క సీటుకి వెళ్ళి సర్దు కూర్చున్నాను సార్. ఇది నా ఇంటర్వ్యూల అనుభవం. అయితే మొన్న నేను నారాయణ గారు అమలాపురంలో ఈ సినిమాకి వెళ్ళాం. 552 మంది ఉన్నారు. నారాయణ గారు రచయితను గుర్తుపట్టరు పెద్దగా. నేను ఆయన పాపం రాసినది ఆయన తోసుకుంటూ నన్ను నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు సార్. ఈసారి నేను చెప్పాల్సి వచ్చింది, ఈయన నారాయణ గారు రచయిత, మన ఊరేం చెప్పాల్సి వచ్చింది. సో 400-500 సెల్ఫీలు ఇచ్చిన ఈ సినిమా స్టామినా అది. మా స్థాయి నటులకు కూడా ఒక స్థాయిని కల్పించిన ఈ సినిమా స్టామినా ఇది. సో అదిదా మా విక్టరీ వెంకటేష్ బాబు గారి స్టామినా, అదిదా మా అనిల్ రావుపూడి గారి స్టామినా, అదిదా మా దిల్ రాజు అన్నయ్య, మా శిరీష్ అన్నయ్య గారి స్టామినా. ఇప్పుడు ఇంకొకటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్. అనిల్ గారు మీకు ఒక గొప్ప కాంప్లిమెంట్ వచ్చిన చెప్పి నెక్స్ట్ ఒక లైన్ చెప్పేస్తాను. సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, అంటే ఆయన నాగార్జున యూనివర్సిటీలో 1940 నుంచి వచ్చిన ప్రతి సినిమా మీద ఆయన రివ్యూ రాశారు. చాలా గొప్ప మనిషి ఆయన, సినిమా ప్రేమికుడు, రిటైర్డ్ ప్రొఫెసర్, 80 ఏళ్ల మనిషి. ఆయన ఈ విమర్శల మీద రాస్తూ ఆయన ఒక మాట రాశారు. విజయవారి సంస్థల్లో కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆయన తయారు చేసిన పాత్రలు ప్రతి పాత్రకి ఒక ఔచిత్యం ఉండడం అనిల్ రావుపూడి గారిలో కనిపించిన ఒక మాట అన్నారు. నేను అది మొన్నే చెప్దాం అనుకున్నాను కానీ మీరు బిజీగా ఉందని ఫోన్ ఎత్తలేపాను. సో విజయ సంస్థ కేవీ రెడ్డి గారితో అనిల్ గారి స్క్రీన్ ప్లేని ఈ పాత్రలందరికీ ఔచిత్యం కల్పించడాన్ని పోల్చారు. సో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ లాలించారు, శాసించారు, ప్రేమించారు, నవ్వుకున్నారు, మురిపించారు. ఫైనల్గా ఒక్కటే మాట, పోతారు, అందరూ పోతారు. మన సినిమా డైలాగే. ఎక్కడికి? సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే పోతారు, వేరే సినిమాలకు పోరు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పమ్మిసాయి గారు మాట్లాడతారు ఇప్పుడు.